Hello warriors, welcome to my channel Nandini K Bath. ప్రెజెంట్ ఉన్న సొసైటీలో రిలేషన్స్ నిలబడడం చాలా కష్టమవుతున్నాయి. ఎటువంటి క్వాలిటీస్ మనలో ఇంప్రూవ్ చేసుకుంటే ఒక హెల్దీ రిలేషన్షిప్ ఫామ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం వారియర్స్. డోంట్ స్కిప్ ఇట్. నెంబర్ 1, హానెస్టీ. నిజాయితీగా మన భావాలను వ్యక్తపరచడం. నిజాయితీగా ఉండడం చాలా మందికి సాధ్యం కాదు. దానికి చాలా గుండె ధైర్యం కావాలి. కొన్నిసార్లు మీకు అపోజిషన్ వచ్చినా హానెస్టీకి అలవాటు పడితే ఆ శక్తే వేరు వారియర్స్. స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ గా మాట్లాడడం, ఫ్రాంక్ గా ఉండడం, ఇలాంటి క్వాలిటీస్ ఈ నిజాయితీ నుంచే మొదలవుతాయి. సో మీ రిలేషన్స్ లో హానెస్టీగా బిహేవ్ చేయడానికే ప్రయారిటీ ఇవ్వండి. డే బై డే అదే మీ రిలేషన్ కి హెల్దీ ఫౌండేషన్ వేస్తుంది. నెంబర్ 2, రెస్పాన్సిబిలిటీ. బాధ్యతగా ప్రవర్తించడం. మీరు అబ్జర్వ్ చేస్తే ఏ రిలేషన్స్ లో అయినా ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది బాధ్యతారహితంగా ఉన్న వ్యక్తుల వల్లే. మీరు ఎక్కడ ఉన్నా మీ రోల్ అండ్ గోల్ మీద క్లారిటీ ఉంటే దీన్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో మీ బాధ్యతల నుండి ఎస్కేప్ అవ్వాలని చూడకుండా వాటిని ఎంతో రెస్పెక్ట్ తో యాక్సెప్ట్ చేస్తే ఎప్పటికీ ఆ రిలేషన్ పాడవదు. నెంబర్ 3, అండర్స్టాండింగ్. ఎదుట వ్యక్తిని అర్థం చేసుకోవడం కూడా ఒక కళ అని ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమందికి తెలుసు వారియర్స్? అయితే అది ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడు చెప్తాను. మీరు నిజాయితీగా ఒక వ్యక్తిని ప్రేమిస్తే వారి నవ్వు వెనక దాగున్న బాధ, కోపం వెనక దాగున్న ప్రేమ, మౌనం వెనుక దాగున్న మాటల అగ్నిపర్వతం, నిస్సహాయత మీకు కనబడతాయి. అలా మీరు ఆ వ్యక్తిని అర్థం చేసుకోగలిగితే ఆ బంధం మరింత బలపడుతుంది. నెంబర్ 4, ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. ప్రేమను వ్యక్తపరచడం. చాలా మంది ఇక్కడే ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఈగో అడ్డొస్తుంది. ఈగో ఉన్న చోట ప్రేమ ఎక్కడ కనబడుతుంది చెప్పండి? రిలేషన్ లో ఎదుట వ్యక్తిని ప్రేమించడం ఎంత ఇంపార్టెంటో ఆ ప్రేమను వ్యక్తపరచడం కూడా అంతే ఇంపార్టెంట్. అది మాట రూపంలో అయినా, కేరింగ్ లో అయినా, ఏదో ఒక రూపంలో ఎక్స్ప్రెస్ చేయాలి. మనలో ఎంతమంది మన కుటుంబం పట్ల మన ప్రేమను వ్యక్తపరుస్తున్నాం? ఎంత బిజీ షెడ్యూల్స్ అయినా రోజులో 10 minutes టైం కూడా ఒక చిన్న మెసేజ్ లేదా బ్రేక్ లో కాల్, అది కుదరకపోయినా ఇంటికి వచ్చాక డేలో ఏం జరిగిందో పక్కన కూర్చుని షేర్ చేసుకోలేరా? లేదండి, అసలు అంత టైం కూడా ఉండట్లేదు అంటే ఇక ఆ రిలేషన్ ఎందుకని నేనంటాను. ఎవరి కోసం మీరు అంతగా కష్టపడుతున్నారో వారితోనే టైం స్పెండ్ చేయలేకపోతే ఆ కష్టం వృధాయే కదా. ఒకరికొకరు అవసరాల కోసం బంధాలు ఏర్పడవు, గుర్తుపెట్టుకోండి. ఒకరికొకరు తోడు కోసం బంధం ఏర్పడుతుంది. మరి ఆ తోడు మీరు ఇవ్వగలుగుతున్నారో లేదో చెక్ చేసుకోండి. నెంబర్ 5, ట్రస్ట్. ఏ రిలేషన్ లో అయినా నమ్మకం ఉండాలని అందరూ అంటారు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే నమ్మకం అనేది ఉండేది కాదు, వచ్చేది. అంటే క్రియేట్ అయ్యేదని అర్థం. ఒక వ్యక్తి బిహేవియర్, మనకిచ్చే ప్రయారిటీ, కేరింగ్ బట్టి అతని మీద నమ్మకం ఏర్పడుతుంది. నమ్మకం అనేది కోల్పోతే సంపాదించుకునేది కాదు, ఎప్పటికీ కోల్పోకుండా కాపాడుకునేది. సో తెలుసుకోండి వారియర్స్, ఇవన్నీ హెల్దీ రిలేషన్ కి పిల్లర్స్ అయితే బేస్మెంట్ గివింగ్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్. ఇది ఈ కాలంలో తక్కువైపోయిందనే చెప్పొచ్చు. మూవీస్ ఎఫెక్టో ఏంటో తెలియదు కానీ ఒకరిని ఒకరు తక్కువ భావంతోనే చూసుకుంటున్నారు. ఇఫ్ యూ రెస్పెక్ట్ వన్ డే ఇట్స్ రిటర్న్ యాజ్ ఎ రివార్డ్. సో ప్లీజ్ రెస్పెక్ట్ ఎవ్రీ ఇండివిజువల్ రిగార్డ్లెస్ సీయింగ్ దేర్ ప్రొఫెషన్, స్టేటస్ వారియర్స్. ఇక ఫౌండేషన్ కి వస్తే ఈ CCC ఫార్ములాని అప్లై చేయాల్సిందే. నెంబర్ 1, కమిట్మెంట్. ఒక రిలేషన్ అంటిల్ యువర్ లాస్ట్ బ్రెత్ వరకు ఉండాలంటే కమిట్మెంట్ చాలా అవసరం. ప్రామిసెస్ అండ్ కండిషన్స్ ఎప్పటికైనా బ్రేక్ అవ్వచ్చు, కానీ కమిట్మెంట్ ఎప్పటికీ బ్రేక్ అవ్వదు. ఇది ప్రెజెంట్ జనరేషన్ కి కొంచెం డిప్లొమాటిక్ గా అనిపించవచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అవర్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, పాస్ట్ జనరేషనే. మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ఉండే వాళ్ళు ఫిజికల్ అపియరెన్స్ వరకే ఆలోచిస్తారు. కానీ స్పిరిచువల్ వేలో ఉన్న వాళ్ళు శరీరాన్ని దాటి మనసు వరకు చేరుకుంటారు. ఏ రిలేషన్ లో అయినా
దేనికి కమిట్ అవుతున్నావు అన్నది క్లారిటీ ఉండాలి. వెస్ట్రన్ కల్చర్కి మన ట్రెడిషనల్ ఇండియన్ కల్చర్కి ఇదే డిఫరెన్స్. అందుకే అక్కడ డివోర్సెస్ ఎక్కువ అవుతున్నాయి. మన భారత స్త్రీలు కమిట్మెంట్ విషయంలో అస్సలు రాజీ పడరు. ఒక రిలేషన్షిప్లో పేషెన్స్ అనేది కమిట్మెంట్ వల్లే వస్తుంది. వాళ్ళ కోసం కేర్ తీసుకోవడం, సపోర్ట్ చేయడం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం థింక్ చేయడం, ఇలా వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఈ కమిట్మెంట్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. చాలా మంది పార్ట్నర్స్ మధ్య సీక్రెట్స్ మెయింటైన్ చేస్తుంటారు. మ్యాక్స్ ఇలాంటి రిలేషన్స్ అస్సలు వర్కౌట్ అవ్వవు. లేదండి మేము బానే ఉన్నాం అనుకుంటే కంపల్సరీ ఇద్దరిలో ఒకరు మనసు చంపుకుని నటిస్తున్నారనే అనుకోండి. ఎందుకంటే అసలు వైఫ్ అండ్ హస్బెండ్ కన్నా ముందు మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఏ అమ్మాయికైనా తన భర్తే ది బెస్ట్ బాయ్ ఫ్రెండ్ అవ్వగలడు. అలానే అబ్బాయికి కూడా తన భార్యే బెస్ట్ గర్ల్ ఫ్రెండ్ అవ్వాలి. పరిస్థితుల వల్ల భార్యాభర్తలుగా ఏదైనా షేర్ చేసుకోలేకపోయినా బెస్టీస్ గా అయినా షేర్ చేసుకునే అవకాశాన్ని ఇప్పటికైనా ఇచ్చుకోండి వారియర్స్. అలా కాకపోతే ఆ రిలేషన్ ఎప్పటికీ ఇన్కంప్లీట్ గానే మిగిలిపోతుంది. అయితే కమిట్మెంట్ ని లైఫ్ లాంగ్ ఎలా మెయింటైన్ చేయాలో ది బెస్ట్ 2 సాంగ్స్ ని రికమెండ్ చేస్తున్నా. లిటరల్లీ ఐ గాట్ గూస్ బంప్స్ వెన్ ఐ యూస్ టు లిజన్ ద లిరిక్స్ ఆఫ్ చంద్రబోస్ సార్. ఈ లిరిక్స్ ని ఇంప్లిమెంట్ చేస్తే చాలు అసలు కపుల్స్ మధ్య డిస్టర్బెన్సెస్ రావనిపించింది. నెంబర్ 1, ఏదేమైనా సఖి విడువనే నిన్ను. నెంబర్ 2, ఏదేమైనా సఖ విడువనే నిన్ను. మేల్ అండ్ ఫిమేల్ వెర్షన్స్ డౌన్లోడ్ చేసుకోండి, డౌన్ అయినప్పుడు మోటివేట్ చేస్తాయి. నెంబర్ 2, కమ్యూనికేషన్. ఇది మనకి తెలియకుండానే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ఎంతో మంది విడిపోతున్నారు. సో ఎంత త్వరగా సాల్వ్ చేసుకుంటే అంత బాగా బంధం నిలబడుతుంది. ఫైట్ తో మాత్రం మీ డేని ఎండ్ చేయొద్దు. సాల్వ్ చేసుకునే నిద్రపోండి. ఆ నెక్స్ట్ డే ప్యూర్ లవ్ అండ్ ఎఫెక్షన్ తో స్టార్ట్ అవ్వాలి మీ జర్నీ అని మర్చిపోకండి. నెంబర్ 3, కంపారిజన్. ఒక్కసారి కంపారిజన్ స్టార్ట్ అయింది అంటే యు నెవర్ బి సాటిస్ఫైడ్ విత్ యువర్ రిలేషన్షిప్ అని బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి వారియర్స్. అది ఫ్యామిలీస్ మధ్య అవ్వచ్చు, పార్ట్నర్స్ మధ్య అవ్వచ్చు. వాళ్ళలా మనం లేము అనుకుంటే అది ఫిల్ చేసుకునే ప్రాసెస్ లో మీ ప్రయారిటీస్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్లీజ్ డోంట్ కంపేర్ యువర్ పార్ట్నర్ విత్ ఎనీవన్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ టేక్ అన్ ఇన్స్పిరేషన్ ఆఫ్ అదర్ కపుల్స్ అండ్ ఫ్యామిలీస్ టు డెవలప్. అట్ లాస్ట్ ఈ 5 కంక్లూజన్ లైన్స్ మీ బ్రెయిన్ లో స్టిక్ చేసుకోండి. వితౌట్ కమిట్మెంట్ అండ్ కమ్యూనికేషన్ దేర్ ఈస్ నో రిలేషన్షిప్. వితౌట్ రెస్పెక్ట్ దేర్ ఈస్ నో లవ్. వితౌట్ ట్రస్ట్ దేర్ ఈస్ నో రీజన్ టు కంటిన్యూ. వితౌట్ కేరింగ్ దేర్ ఈస్ నో బాండింగ్. వితౌట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ దేర్ ఈస్ నో బ్యూటిఫుల్ లైఫ్. సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఫీడ్బ్యాక్ అండ్ కాంప్లిమెంట్ కోసం కామెంట్ చేయండి. వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.